ప్రసాద్ గారు, ఒక ఆఫీసులో అడ్మినిస్ట్రేషను, ప్రాజెక్ట్ మేనేజరు, హెచ్ఆర్, అకౌంటెంట్ ఇంతమంది ఉన్నా ఏది సిస్టమేటిక్గా ఉండదేంటి సార్? రావు గారు, మనకి ఇంగ్లీష్లో సామెత ఉందండి, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అని. కొందరు సరిగ్గానే పనిచేస్తారు, ఇంకొంతమంది యాక్టింగ్ చేస్తారు. కొంతమంది బిల్డప్ బ్యాచ్ అయితే ఇంకొంతమంది పనులు పురమాయిస్తూ మేము కూడా పని చేస్తున్నాం అనిపించుకోవడానికి ట్రై చేస్తారు. సార్, రష్టపట్టేసిన మైండ్ సెట్తో వర్క్ చేస్తే ఆఫీస్ సిస్టమేటిక్గా ఎలా ఉంటుంది సార్? మీరే జాతికి చెందినవారు సార్? రావు గారు, అడగడం మర్చిపోయాను, రాధిక ప్రెగ్నెంట్ కదా, ఎలా ఉంది ఇప్పుడు? మిస్క్యారేజ్ అయింది సార్. ఒంటరిగా డిప్రెషన్లో ఉంటుందని తనకు తోడు కోసం మా అత్తగారిని రమ్మన్నాను. మళ్ళీ కథ మొదటికొచ్చింది సార్. మందేస్తే భారం దిగుతుంది అనుకున్నాను, కానీ తాగాక ఎక్కువ ఏడుస్తున్నాను సార్. అనుకుంటాం కానీ సార్, మనం బాల్కనీలో తాగిన సిగరెట్లు, ఫ్రెండ్ దగ్గర పెరుగుతున్న అప్పు, ఇంట్లో కూడా చెప్పుకోలేని బాధలు, కొన్ని సాయంత్రాలు భారంగా ఏకాంతంలోనే గడిచిపోతాయి సార్. వదిలేండి సార్. 4 ప్రాజెక్టులు కంప్లీట్ అయినా కార్తీక్ ఇంక్రిమెంట్స్ గురించి మాట్లాడలేదేంటి? మాట్లాడు సార్. పైగా ఈ మధ్య క్యాబిన్ నుంచి అసలు బయటికి రావట్లేదు తెలుసా? పదండి సార్, వెళ్ళి చూద్దాం. నేను కెఫెటేరియాకి వెళ్ళి వస్తాను సార్. అది ఎక్కడ ఉంది సార్? కింద టీ కొట్టు సార్. వెళ్ళండి. చిత్త, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు అంటే నీది తుల రాశమ్మా. క్యా? జోడియాక్ సైన్ లిబ్రా. ఓకే. ఈ సంవత్సరం నీకు అవమానం 7, రాజ్యపూజ్యం కూడా 7. నేను రాజు అవుతాయి. నీ పిండా కూడా అవుతాయి. విన్ తగలడు. ఓ తలగడా, యు మీన్ పిల్లో? కాదమ్మా, లిజన్ కేర్ఫుల్లీ. ఓకే. నష్టం 11, లాభం 15. అబ్బో, డబ్బులు బాగానే వస్తాయి. శాలరీ పెంచుతాయి. నీ బొంద పెంచుతాయి. నీ కంపెనీలో నువ్వు ఇంకా ఉంటే అడుక్కు తింటాయి. అంతే సార్. ఇవి భయపడేంత పెద్ద రావు గారు, కావమ్మా. ఆ చోద్యం చూసారా? ఈవిడికి తెలుగు రాదు, ఆయనకి హిందీ రాదు. ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు సార్? తాయి భాష అంటే మీకు తెలుగు వస్తాయి, మాకు హిందీ వస్తాయి, ఇంతే. ఏం లేదమ్మా, శని ప్రభావం పోవాలంటే నల్ల నువ్వుల్ని ఆదివారం తల కింద పెట్టుకుని నిద్రపోవాలి. సోమవారం శివాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణం చేసి పూజారికి దానం ఇవ్వాలి, అంతే. ఇంత పెద్ద పారాగ్రాఫ్ బోల్ రే, మేరకు క్యా సమజ్ ఆయేగా? దీనికి ఎలా చెప్తే అర్థం అవుతుంది? ఏంటి సార్ గొడవ? ఏదో 100 రూపాయలు ఇస్తానంది కదా అని జాతకం చెబుతున్నాను సార్, దీనికి అర్థమే చావట్లేదు. సాఫ్ట్వేర్లో సైడ్ బిజినెస్ సార్. నాన్న శాలరీ సాలట్లేదు సార్, అసలే 2 ఫ్యామిలీలు. 2 ఫ్యామిలీసా? ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ये क्या बोल रहा है? He is saying you will get a handsome husband like me. I hate horror movies. I'll be single instead. కత్తి లాంటి మనిషిని పట్టుకుని కాశ్మీర్ అనేసింది ఏంటి సార్?